మనం భజ గోవిందం అంటే ఆదిశంకరాచార్యులు మనల్ని ముఖ్యమైనటువంటి మన గమ్యస్థానం మన లక్ష్యాన్ని మర్చిపోయి వేరే వేరే వ్యాపకాల్లో పడిపోతున్నామని, అటువంటి వారికి వివేకంతో సత్య అసత్యాల మధ్య, నిత్యము అనిత్యము, ధర్మము అధర్మము, నిజమైన అంటే ఏ సమయములో, ఏ వయస్సులో, ఏ పరిస్థితిలో ఏది చేయాలి అనే ఒక వివేకంతో చేయాలని శంకరాచార్య సూచిస్తున్నారు. అందుకే వారిది రాయడానికే ప్రేరణ ఏమిటి? కాశీలో ఒక వృద్ధుడు ఆఖరి క్షణంలో ఆ గోవిందుణ్ణి భజించకుండా మళ్ళీ వ్యాకరణ సూత్రాలు, సంస్కృత భాష, కావ్యాలు ఇటువైపు దృష్టి పెట్టి ఆ ఉన్న సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవట్లేదని వాపోతూ జాలితో కరుణతో శంకరాచార్యులు ఈ యొక్క బోధ చేశారు. అంటే ఇది ఒక్క ముసలివారికైనా వృద్ధుడికైనా కాదు, యావత్తు జగత్తుకి ఆ వృద్ధుడిని ఒక నిమిత్తం చేసుకొని ప్రపంచానికే ఈ బోధ చేస్తున్నారు శంకరాచార్య. అయితే నిన్న మనం చూసాం, నిన్నంటే ఒక 2 days మనకి వేరే కార్యక్రమాల వలన మనం క్లాస్ పెట్టుకోలేదు. 19వ శ్లోకం, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, అసలు ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? ఎవరైతే ఆ గోవిందుని పట్టుకుంటారో, గోవిందుడంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పరమాత్మ, అదే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ గోవిందుని ఎవరైతే ఆశ్రయిస్తారో, తెలుసుకుంటారో, చివరికి తన స్వరూపమే గోవింద అని ఎవరైతే అనుభూతి చెందుతారో అటువంటి వారికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఏంటి? ఎలా ఉండడమే ఉండదు. ఎందుకంటే తనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది చెప్పండి? ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా నేను గోవిందుడిని స్వరూపమై ఉన్నాను కదా, కానీ ఇంతవరకు నాకు తెలియలేదే అని చిక్కుపడుతుంటారన్నమాట జ్ఞానులు. అందువలన మరి మన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా చాలా హడావుడిగా పనిచేస్తాయి. దేని సమక్షంలో? ఆత్మ సమక్షంలో. అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఉదయం ఉషాకిరణ ఉదయించిన తర్వాత సూర్యుని వెలుగులో సమస్త లోకం ఎలాగైతే వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో, అదేవిధంగా ఈ ఆత్మ చైతన్య సమక్షంలో ఆ బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము, సమస్త వ్యవహారం కూడా జరిగిపోతుంది. కానీ మన వ్యవహారాల్లో మంచైనా చెడైనా ఏదైనా సరే సూర్యునికి ఏమైనా అంటుతుందా? సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా? మనం చేయడం వల్ల ఏమైనా సూర్యుడు పొందుతున్నాడా? మనం చేయకపోవడం వల్ల సూర్యునికి ఏమైనా నష్టం వాటిల్లుతుందా అని మనం గమనించాలి. నిజానికి మన వ్యవహారంతో సూర్యునికి సంబంధం లేదు, కానీ ఆ యొక్క సూర్యుని యొక్క అనుగ్రహంతో మనం అన్నీ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆత్మ చైతన్యం యొక్క సమక్షంలో మనం చేసుకుంటున్నాము. ఈ బుద్ధి పనిచేసిన పని చేయకపోయినా, మనసు పనిచేసిన పని చేయకపోయినా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు చూస్తున్నటువంటి ఇంద్రియాలు పనిచేసిన పని చేయకపోయినా ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు.
అందుకే ఆత్మ ఏ పని చెయ్యదు, అది అకర్త అభోక్త. ఇప్పుడు చూడండి, చెయ్యలు కదిపిననుకోండి, కాంతి కూడా కదిలినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి కాంతి కదులుతుందా? కదలదు. అందువలన జ్ఞాని యోగి తన కోసం ఏమి చేసుకోరు. తన కోసం ఎవరు చేసుకుంటారు? ఎవరైతే శరీర అభిమానం ఉంటుందో వారికి స్వార్థం వస్తుంది. స్వార్థం వస్తే నేను నాది అనే స్వార్థంతో చేస్తారు. కానీ జ్ఞానికి ఈ శరీర అభిమానం ముందే పోతుంది కాబట్టి స్వార్థం ఉండదు. అప్పుడు వారు ఏం చేసినా ప్రేమ కరుణతోనే చేస్తారు. మనం కూడా ఎప్పుడైతే శరీర అభిమానం నుండి మీరు బయటపడతారో అప్పుడు మీ ప్రేమ కరుణ కప్పేసి ఉన్నటువంటి ఈ అజ్ఞాన పొరలు దారిస్తాయి. అప్పుడు బయటికి ప్రేమ కరుణ జాలి దయ బయటకు వస్తాయి. అప్పుడు మీరు స్వార్థంగా ఇంకేమీ చేయరు, నిస్వార్థంగా జ్ఞానుల వలె చేస్తారన్నమాట. దానినే భగవద్గీతలో ఏం చెప్పారు? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అంటే అర్థం ఏంటి? ఆ యోగి అంటే ఎవరో కాదండి, మాకు కాదులే, ఎవరికి యోగి గురించి చెప్తున్నారు స్వామీజీ అనుకోకూడదు. మనమే, మీరే, నీవే. ఏంటి అంటే పశ్యన్, చూస్తున్నప్పుడు కూడా నిజానికి ఆత్మ చైతన్య సమక్షం వెలుగులోనే నేత్రం చూస్తుంది తప్ప నేత్రానికి అంత శక్తి లేదు. అదేవిధంగా శృణ్వన్, వింటున్నప్పుడు కూడా ఆ వినికిడి వెనక ఉన్నటువంటి చైతన్య స్వరూపం వల్లనే ఈ చెవులు వినగలుగుతుంది తప్ప చెవికి అంత శక్తి లేదు. స్పృశన్ అంటే స్పర్శ, జిగ్రన్ వాసన, పశ్యన్ చూస్తున్నప్పటికీ, అస్నన్ తింటున్నప్పటికీ. తింటున్నాం కదా, తినేటప్పుడు అపాన వాయువు, ఎందుకంటే నోట్లోకి వెళ్తే మాత్రము ఇక్కడ వరకు అయితే మీరు చేత్తో పెట్టారు, మరి లోపలికి ఎలా వెళ్తా చెప్పండి? అంటే మీకు అపాన వాయువుగా ఆ శుద్ధ చైతన్యమే లోపల కీంచుతుంది, అంత లాగుతుంది. అస్నన్ తింటున్నప్పుడు, గచ్చన్ కదులుతున్నప్పుడు, స్వపన్ నిద్రపోతున్నప్పుడు, శ్వసన్ శ్వాస తీసుకునేటప్పుడు, ప్రలపన్ మాట్లాడేటప్పుడు, విసృజన్ విడిచిపెట్టేటప్పుడు, గృహ్ణన్ గ్రహిస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు, ఉన్మిషన్ నిమిషన్నపి అంటే నేత్రం మూసి తెరుస్తున్నప్పుడు. వీటన్నిటికీ కూడా ఇంద్రియార్థేషు, ఇంద్రియాలు వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలతో ఇంద్రియాలు వ్యవహారం చేస్తున్నప్పుడు జ్ఞాని యొక్క భావన ఏంటి? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నేనేం చేయట్లేదు, అకర్తను. ఆత్మ ఏమి ఎలా చేస్తే చెప్పండి? ఆత్మ సమక్షంలో ఈ ఇంద్రియములన్నీ, బుద్ధి మనసు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి సూర్యుడి సమక్షంలో అయినట్టు. సో ఈ విధంగా ఆత్మనిష్ట లేదా బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి జ్ఞానులు ప్రతి క్షణము ఆనందమే. ఎందుకు? మన స్వరూపమే ఆనంద స్వరూపము. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందం ప్రయంతి అభిశంవిశంతీతి తద్బ్రహ్మ తత్వమసి, నువ్వే అదై ఉన్నావు అని చెప్పారు. దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మనము 20వ శ్లోకం చూస్తున్నాం. భగవద్గీత కించిదధీత భగవద్గీత కించిదధీత గంగాజలలవకనికా పీత గంగాజలలవకనికా పీత
పీత సకృదపి ఏన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ సకృదపి ఏన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ 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 భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఇప్పుడు చూడండి, భగవద్గీత అంటే మనం ప్రతిరోజు చెప్తుంటాం భగవద్గీత. గీత అంటే ఉపదేశము, గానము, పాట ఏదైనా అనుకోండి. కానీ భగవద్గీతని ఎందుకన్నారు అంటే ఎవరో భగవాన్ శ్రీకృష్ణుడికి అర్జునుడి మధ్య జరిగినటువంటి సంవాదము, దానిని గీత అంటారు. కానీ భగవద్గీత ఎందుకన్నారు? మీరు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి మీ అందరూ. ఎందుకంటే మన క్లాసులో వింటున్న వాళ్ళందరికీ ఈ స్పష్టత తెలియాలి. స్వామీజీ అనేక గీతలు ఉన్నాయి కదా, అష్టావక్ర మహర్షి చెప్పారు కాబట్టి అష్టావక్ర గీత అంటారు. ఒక అవధూత ద్వారా వెలువడింది కాబట్టి అవధూత గీత అంటారు. ఉద్ధవుడు అడిగాడు కాబట్టి కృష్ణ పరమాత్మని ఉద్ధవ గీత అంటారు. అదేవిధంగా రకరకాల గీతలు, అనుగీత, శృతి గీత, గురుగీత, రామగీత. రాముడు చెప్పాడు కాబట్టి లక్ష్మణ స్వామికి రామగీత ఒకటి ఉన్నది. ఇలా అనేక గీతలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరికి చెప్పారు? కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగితే చెప్పారు. అంటే దీనికి ఏమనాలి? అర్జున గీత అనాలా లేదా? అర్జున గీత అనాలి. లేదా భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు కాబట్టి కృష్ణ గీత అనాలి. ఎందుకు అనలేదంటే మనం అర్జున గీత అన్నా కృష్ణ గీత అన్నా మిగతా గీతల వలె మనము దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క గరిమను గుర్తించము. కాబట్టి కృష్ణ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ యొక్క వేణువు పట్టుకొని నెమలి పెంచం పెట్టుకొని సో వనమాలలు ధరించుకొని ఇలా ఉండేవాడిని మనం ఊహిస్తాం. నిజానికి భగవద్గీత అంటే ఆ కృష్ణ దేవకి వసుదేవుల పుత్రుడిగా కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఆత్మస్వరూపమే మన అందరిలోనూ అణువణువు, జడ చేతన, కదిలేవి కదలనివి స్థావర జంగమాలు, అణువణువు, నక్షత్ర గ్రహ తారకాలు, యావత్ ఎన్ని లోకాలు ఉన్నాయో అంత వ్యాపించి పరమాత్మయే సృష్టిగా ప్రకటమవుతున్నది. మీకు అర్థమైంది కదా? మట్టియే కొండలుగా అనేక పాత్రలుగా ప్రకటమవుతున్నది, బంగారమే అనేక ఆభరణలుగా ప్రకటమవుతున్నది. ఇది స్పష్టత రావాలి ప్రతి హిందువుకి. మిగతా వాళ్ళు ఏమంటారంటే దేవుడు సృష్టించి వదిలేశాడు ఈ ప్రపంచాన్ని, కాబట్టి ప్రపంచంతో మన సంబంధం లేదు, దేవుణ్ణి పూజిద్దాం. అది ఊహ, కల్పన, భ్రమ. దేవుడు ఎక్కడ ఉంటాడండి? బంగారం వేరేగా, ఆభరణాలు వేరేగా ఉంటాయా? ఈ సృష్టి వేరేగా, సృష్టికర్త వేరేగా ఉంటాడా? ఉండడు. ఇది ఉపనిషత్తులు, వేదము యొక్క జ్ఞానం. కాబట్టి ఆ భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ తన ఆత్మనిష్టలో ఉండి పూర్తిగా జీవాత్మ భావన ఏమీ లేకుండా, భ్రమలు, మోహం, అజ్ఞానం పూర్తి లేకుండా కేవలం పరమాత్మ స్థితిలో, వ్యాపక స్థితిలో, సమష్టి స్థితిలో ఉండి ఏ విధంగా అయితే ఋషుల ద్వారా వేదం ప్రకటమయ్యిందో అదేవిధంగా భగవంతుడుగా మారినటువంటి తన స్వరూపం తెలుసుకున్నటువంటి స్వరూపంలో ఉండి ఆ ఉపనిషత్తు బ్రహ్మ విద్యని మరొకసారి అర్జునుడికి చెప్పారు కాబట్టి దానిని భగవద్గీత అంటారు. అంటే సాక్షాత్ భగవంతుని ద్వారా వెలువడింది అని అర్థం. కాబట్టి అలాంటి భగవద్గీతను భగవద్గీత కించిత్ అధీత. చూసారా? భగవద్గీతను కొంచెమైనా చదవండి. మీరు అంటారు స్వామీజీ 700 శ్లోకాలు మేము ఎక్కడ చదవగలము, అది సంస్కృత భాష, మాకు అర్థం కాదే అంటారు.
ఏం భయపడకండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుండి జ్ఞానం పొందాల్సిన పని లేదు. మీరు జ్ఞాన స్వరూపులే. ఎందుకంటే పరమాత్మ స్వరూపులు కాబట్టి దానిపైన తాత్కాలికంగా అజ్ఞానం అనే పొర కప్పి ఉన్నది. కాబట్టి ప్రతిరోజు కొంచెమైనా ఒక్క శ్లోకమైన గీత చదివి తాత్పర్యం చదవండి. ఆ తాత్పర్యాన్ని ఆ రోజంతా స్మరించుకోండి. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక ఇంట్లో ఒక అమ్మ, ఒక బాలుడు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు. క్లాసులు కూడా పెద్దగా శ్రద్ధ లేకుండా. ఆ అమ్మ ఏమన్నారంటే, నాయన భగవద్గీత చదువురా, నీకు చాలా మేలు జరుగుతుంది అంటే, ఏంటమ్మా కొన్ని నెలల పాటు చూస్తున్నాం, భగవద్గీత చదువుతున్నాము, చదివేది అర్థం కాదు, దాని మీద నాకు వచ్చినటువంటి ఎటువంటి లాభం కూడా లేదు, అర్థము కావడం లేదు, గుర్తుండట్లేదు అని అన్నాడు. అయితే ఆ మహాతల్లి సాధ్వి ఏమన్నారంటే, నాన్న ఒక చిన్న కథ చెప్తాను విను. ఒక గురువు గారి దగ్గరికి ఒక బ్రహ్మచారి బాలుడు వెళ్ళాడు. వెళ్తే, గురువుగారు నాకు భగవద్గీత చదవమన్నారు, మీరు చదివితే అర్థం కావడం లేదు, చదివింది గుర్తుండడం లేదు, దానివల్ల నాకేమి సమయం వేస్ట్ అనిపిస్తుంది అన్నాడు. నాయన నువ్వు భగవద్గీత చదవకు, పక్కన పెట్టేసే. నేను ఒక చిన్న పని చెప్తాను, చేస్తావా? మాయ లేకుండా కపటం లేకుండా చెయ్యాలి. తప్పకుండా చేస్తాను గురువుగారు అంటే, వెంటనే గురువుగారు ఏమన్నారంటే, ఒక నీళ్ళ తొట్టి ఉందన్నమాట, కుండి. వెంటనే ఒక చిన్న చిన్న పాత ఒక బకెట్లు అడుగుతుందన్నమాట. అంటే దానికి ఎంత మట్టి మురుగుతో ఉన్నదో, ఎన్ని రోజుల నుంచో మూలపడి ఉన్నది, అక్కడెక్కడ చిన్నవి రంధ్రాలు కూడా ఉన్నాయి. అయితే నాయన ఇది తీసుకొని వెళ్ళి మన ఎదురుగా ఉన్నటువంటి సెలయేరు నది కాలువ, అక్కడి నుంచి నీరు తెచ్చి ఈ తొట్టి నింపు అని చెప్పింది. అయితే బాలుడు ప్రతిరోజు ఆ యొక్క తొట్టి తీసుకెళ్ళి ఆ నీళ్ళు పట్టుకుని వస్తుంటే ఆ రంధ్రాల నుంచి నీరు కారుతున్నది. ఆ దారంటలా కారుతూ వస్తున్నది. రోజు చేస్తుంటే ఒక నెల రోజుల పాటు చేసి ఆ స్టూడెంట్ బ్రహ్మచారి విసిగెత్తాడు. గురువుగారిని అడిగారు, గురువుగారు ఇది అసలే చాలా పాతది, మట్టి మురికితో ఉండేది ఇచ్చినారు నాకు, మొదట రంధ్రాలతో ఇచ్చారు, ఎప్పుడు నింపగలను, ఇదంతా వ్యర్థం కదా అన్నాడు. చూడు నాయనా, నువ్వు చేసేది వ్యర్థం కాలేదు. ఎలా? నేను నీకు ఇచ్చేటప్పుడు ఆ జంగిడ అంటే ఆ బకెట్ లాంటిది ఎంత మురికితో ఉండేది, ఇప్పుడు ఎంత శుభ్రంగా, ఎంత ప్రకాశవంతంగా, నీట్గా, క్లీన్గా ఉన్నా చూడు. అదేవిధంగా నువ్వు నీరు తీసుకొచ్చి నింపడానికి ప్రయత్నిస్తున్నావు, ఆ దారి చూడు. ఒకప్పుడు ఆ దారిలో ఏమి ఉండేది కాదు, గడ్డి ఉండేది. ఆ గడ్డి పోయి మంచి చదునుగా దారి తయారైంది. దాంట్లో మంచి మంచి మొక్కలు, పూల మొక్కలన్నీ సుగంధ పరిమళాలతో ఆ లతలు, తీగలు కూడా పెరిగాయి చూడు. అంటే మనకు తెలియకుండానే యావత్ సృష్టిలో మనం ఏది చేస్తామో దానికి ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది, రాదు అనుకోకండి. అంటే ఆయనకి తెలియకుండానే ఆ మురికిగా ఉన్నటువంటి ఆ యొక్క బకెట్ మురికి వదిలింది. ఆ దారిలో కూడా సమస్త ప్రకృతికి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, సౌందర్యవంతమైనటువంటి ప్రకృతి ఆ యొక్క పూల మొక్కలతో నిండింది, సుగంధ పరిమళాలతో. అంటే భగవద్గీత కూడా మనకు తెలుసో తెలియకో రోజుకొక శ్లోకం చదివితే మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏకాగ్రత పెరిగి ఆ అంతఃకరణ శుద్ధి జరిగిపోతుంది ఆటోమేటిక్, మీకు తెలియదు. అప్పుడు ఒక్కరోజు ఉదుటున మీ స్వరూపతత్వం మీకు జ్ఞప్తికి వచ్చే ఆ యొక్క అనుగ్రహం ఈశ్వరుడు ద్వారా, ఆ గీత ఉపదేశం ద్వారా, గురు అనుగ్రహం ద్వారా మీకు కలుగుతుంది. ఇదే విషయం లండన్లో సెయింట్ జేమ్స్ స్కూల్ ఉంది, అది క్రిస్టియన్ స్కూల్. ఇంగ్లాండ్ ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు భగవద్గీత అన్నా, హిందూ మతం అన్నా, హిందూ ధర్మం అన్నా పెద్ద శ్రద్ధ ఉండదు, గౌరవం ఉండదు. అయినప్పటికీ ఆ యొక్క టీచర్సు గీతా శ్లోకాలు, ఉపనిషత్తు మంత్రాలు ఇలాగ చదివిస్తుంటే ప్రతిరోజు ఒక 40 నిమిషాల పాటు ఇవి పిల్లలందరితో చదివిస్తున్నారు. అప్పుడు చదివించిన వాళ్ళకి, ఇవి చదవని వాళ్ళకి ఐక్యూ టెస్ట్ చేశారు. ఎవరైతే
గీతా శ్లోకాలు చదువుతున్నారో వారి యొక్క బ్రెయిన్ పనితీరు చాలా చురుకుగా ఉంది. వారి యొక్క ఐక్యూ లెవెల్ ఎక్కువగా ఉంది, మెమరీ పవర్ ఎక్కువగా ఉంది. దాని వలన భగవద్గీత వారికి ఇష్టం లేకపోయినా, హిందూ ధర్మం ఇష్టం లేకపోయినా భగవద్గీత శ్లోకాలు చదివిస్తున్నారు వాళ్ళ పిల్లలకి. కానీ మన భారతదేశం సనాతన ధర్మం, ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ శరీరం పొంది భగవద్గీత ఉపదేశం మనకి ఇచ్చారు. మన వద్ద గీత పుట్టింది, గీత మన సొంతం, మన హక్కు. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవద్గీతను పక్కన పెట్టి చాలా వరకు ఏ శాస్త్రము వినరు, చదవరు. చదివినా ఎవరో ఏవేవో కావ్యాలు, ఏవేవో స్తోత్రాలు, పారాయణాలు చేసుకొని కాలక్షేపం చేస్తాం. కానీ భగవద్గీత యొక్క మహిమ, దాని యొక్క గరిమ తెలుసుకోలేకపోతున్నాము. దీన్నే కృపణులు అంటారు, అంటే దురదృష్టవ దౌర్భాగ్యులు అని అర్థం. ఇంత గొప్ప సంపద ఉంది మనకి, కానీ గుర్తించట్లేదు. అందువలన కించిత్ అధీత, కొంచెమైనా చదవాలి. గీత మొత్తం చదవలేనని భయం వద్దు. గంగా జలలవ కనిక పీత. చూడండి, గంగ అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? సాక్షాత్తు స్వర్గం నుండి వచ్చింది. స్వర్గంకి గంగ వెళ్ళింది. ఎందుకంటే ఇంద్రుడు భ్రష్టుడయ్యాడు. స్వర్గం అనేది పూర్తిగా దారిద్ర్యంతో నిండిపోయింది. అప్పుడు ఇంద్రుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని అర్జించాడు. సో బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నువ్వు గంగని ప్రార్థన చేయి అన్నాడు. అప్పుడు భూమి మీదే తొలి గంగ ఉండేది. ఆ గంగను మళ్ళీ స్వర్గంలో తీసుకెళ్లారు. అప్పుడు ఎప్పుడైతే స్వర్గంలో గంగ ఉన్నదో భూమి మీద గంగా మాత యొక్క అనుగ్రహం లేదు. నీరు ఉంటుంది వరుణదేవుడి ద్వారా, కానీ గంగ మీకు తెలుసు కదా. కాబట్టి ఆ గంగామాత స్వర్గంలో ఉంటే సగరులు అనేవారు కపిల మహర్షి శాపం వలన బూడిదైపోతే వారికి ఉత్తమ గతులు కలగలేదని రఘువంశంలో వచ్చినటువంటి అనేక మంది ప్రయత్నించారు. చివరికి భగీరథుడు ప్రయత్నించాడు. భగీరథుడు ప్రయత్నించి గంగామాతకి తపస్సు చేశాడు. గంగామాత ఓకే అన్నది, కానీ ఎవరు కాస్తారు భూమి మీద పడితే తన యొక్క తీవ్రతని? అప్పుడు కేవలం ఒకరు ఉంటారు మనకు దిక్కు, ఆ పరమేశ్వరుడు. మనకి క్షీరసాగర మంతనములో ఆలాహలం వస్తే ఎవరు తట్టుకుంటారు? మహాదేవుడు కంఠంలో ధరిస్తాడు, నీలకంఠుడిగా మారుతాడు. అదే మహాదేవుడు భూమి మీద గంగ రావాలి. ఎందుకంటే భూలోకం కూడా భ్రష్టు పట్టింది. కాబట్టి గంగామాతతోనే పునీతం అవ్వాలి, పావనం అవ్వాలి. కాబట్టి ఆ భగీరథుడు గంగకి ప్రార్థన చేస్తే, కానీ నా వేడిని, నా యొక్క స్పీడ్ని, నా తీవ్రతని తట్టుకోకపోతే భూమండలం అంతా ఛిద్రమైపోతుంది అన్నారు. అప్పుడు వెంటనే మహాదేవుడు మాత్రమే దాన్ని ఆపగలడని చెప్పి మహాదేవుడికి ప్రార్థన చేస్తే మహాదేవుడు వచ్చాడు. తన జటలు యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాక అస్తాయ సనాతనాయ. ఆ జటాధరుడు, ఆ యొక్క పినాకపాణి, సనాతనుడు, సత్యం, శాంతం, శివం, అద్వైతం, ఆ యొక్క మహాదేవుడు జటలు విప్పితే అప్పుడు గంగామాత ఏమనుకున్నారంటే, ఈ మహాదేవుడు నా యొక్క తీవ్రతను ఎలా కాస్తాడు నేను చూస్తాను. తన యొక్క శక్తిని పెంచింది గంగామాత. అప్పుడు మహాదేవుడికి అర్థమైంది, ఓహో గంగా నువ్వు అలా చేస్తావా, నన్నే ఇబ్బంది పెడతావా అని ఒక్కసారి తన జటల్లో పడిన గంగను ఒక్కసారి మహాదేవుడు తన జటల్లో బంధించాడు. అప్పుడు గంగాదేవి మళ్ళీ భూమి మీద లేదు. ఎక్కడున్నారు? అమ్మవారు అయ్యవారి జడల లోపల ఇరుక్కున్నారు, గాలి అందట్లేదు. అప్పుడు ఇక చెమటలు పట్టేస్తున్నాయి గంగామాతకి. మహాదేవ ఇదేం న్యాయం అన్నారు. మరి నీకు అవకాశం ఇస్తే నన్నే నెట్టిలేని చూసావు కదా అన్నాడు మహాదేవుడు. సరే వాళ్ళ వాదనాలు ఉంటే భగీరథుడి కింద చూస్తున్నాడు, ఎప్పుడు అమ్మగారు వస్తారా అని. వెంటనే భగీరథుడు మళ్ళీ మహాదేవుడు తపస్సు చేశాడు. అప్పుడు మహాదేవుడు ఎలా వదిలాడు? తన జటల నుండి వదిలాడు. కాబట్టి అందుకే మహాదేవుడి నుండి గంగ ఎప్పుడు నిరంతరము ప్రవహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నిజానికి ఆ గంగ ఏంటి? ఆ గంగ జ్ఞానగంగ. అందుకే పరమాత్మ నుండి మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి అందుకే దీన్ని భగవద్గీత అన్నారు. ఈ జ్ఞానానికి మూలము పరమాత్మ, ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడి నుండి ఆ యొక్క జ్ఞానం ప్రవాహంగా గురు శిష్య పరంపర ద్వారా వస్తుంది. కాబట్టి దీన్ని గంగగా మనకు చూపెడతారు మహాదేవుడి శిరస్సు పైన జటల నుండి.
తర్వాత గంగ ఎప్పుడైతే మళ్ళీ తన ప్రవాహం పెంచిందో అప్పుడు ఆ యొక్క దారి చూపెడుతున్నాడు భగీరథుడు. కానీ ఒక ఋషి ఆశ్రమాన్ని ముంచేస్తుంది. వెంటనే ఆ ఋషికి చిన్న కోపం వచ్చింది. గంగామాత ఇంత ఇబ్బంది పెడతావా అని వెంటనే తన కమండలో తీసుకొని ఆ నీటిని గంగని తాగేశాడు. గంగ ఇప్పుడు ఎక్కడుంది? జంఘు ఋషి పొట్టలో ఉంది గంగ. మళ్ళీ భగీరథుడు బాధపడుతున్నాడు. అమ్మా ఎంత కష్టపడినా ఇంకా నాకు పూర్తిగా మోక్షం లేదా, నేను అనుకున్న లక్ష్యం నెరవేరదా అని మళ్ళీ జన్ను ఋషికి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఎవరు? భగీరథుడు. అప్పుడు జన్ను ఋషి ఏం చేశాడు? తన యొక్క చెవుల నుండి గంగామాతను వదిలారు. అప్పటి నుండి గంగామాత పేరు ఏమైంది? జాహ్నవి పేరు వచ్చింది. ఈ విధంగా గంగామాయ అప్పుడు ఆ యొక్క పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క సగరుల యొక్క ఆ బూడిద పైన వెళ్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తించాయి. దీన్ని బట్టి మీకు అర్థమైందా గంగ ఎంత పవిత్రదో? అందుకే ఆ గంగామాత కోసం మనము ఆ యొక్క కాశీ కానీ అలహాబాద్ కానీ అదేవిధంగా హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళి గంగా తీరంలో ఆ యొక్క క్షేత్రంలో ఆ తీర్థంలో ఒక చిన్న దానం చేసిన, ఒక చిన్న వ్రతం చేసిన, ఒక చిన్న జపం చేసిన, ఒక చిన్న సాధన తపస్సు చేసిన ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయంటారు. సో ఈ విధంగా మీరు అందరూ అనుకోవచ్చు, అమ్మో గంగా నది అంటే ఉత్తర భారతదేశంలో ఉంది, మాకు సాధ్యం కాదు. అదే గంగా ఇక్కడ గోదావరి కృష్ణగా కూడా ప్రకటమైంది. మీకేం చింత లేదు. ఎక్కడ ఏ నది ఉన్నా ఆ నదులన్నీ కూడా గంగానది స్వరూపాలే అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ మన గీతలో. స్రోతసామస్మి జాహ్నవి అంటే ఈ యొక్క ప్రవహించే నదులన్నింటిలో కూడా గంగాగా నన్ను మీరు గుర్తించండి అని చెప్పారు. సో ఈ విధంగా ఏమైంది అంటే పూర్తిగా గంగా జల్లవిక కనికా పీత అంటే కొద్దిమైనా సరే ఆ గంగామాతని తీర్థం వల్లే చేతులు పెట్టుకొని మనస్ఫూర్తిగా ధ్యానించి మీరు తాగారంటే మీరు ఎంతో పావనంగా పవిత్రులైపోతారు. అదేవిధంగా సకృదపి ఏన మురారి సమర్చ. ఇక్కడ చూడండి, సకృదపి అంటే ఒక్కసారైనా సరే జీవితంలో అంటారు. సకృదపి అంటే ఒక్కసారైనా. ఏంటి? మురారి అంటే మురా అనే రాక్షసుని వధించి ఈ జగత్తుని కాపాడినటువంటి ఆ భగవంతుడిని మురారి అంటారు. సో ఎప్పుడైతే జీవితంలో ఒక్కసారైనా మినిమం అంటే ఒక్కసారి అని వదిలివద్దండి. ఆ ఒక్కసారి ఎలా అనమన్నారు? మొత్తం జీవభావం లేకుండా పూర్తి వ్యక్తిత్వం అంతా కూడా పరమాత్మలో లయ చేసి ఆ సమాధి స్థితిలో ఉండే విధంగా కనుక మీరు పరమాత్మని సేవించి ధ్యానించి చింతిస్తే అంతే. ఇక్కడ సకృదపి అంటే ప్రతిరోజు, అసకృత్ అంటారు ఒక్కసారి. సకృదపి అంటే ప్రతిరోజుగా తీసుకోవాలి. ఇక్కడ సకృదపి అంటే ప్రతిరోజు అంటే ఒకరోజు అన్నాం కదా, అలగకుండా ఒక క్షణం అనకూడదు, ప్రతిరోజు. సకృదపి ఏన మురారి సమర్చ అంటే మీరు ప్రతి క్షణం కూడా ఆ భగవంతుని స్మరించుకొని ధ్యానించే వారికి, పూజించే వారికి ఏమవుతుంది? తస్య యమేన చర్చ నాక్రియతే. యముడు కూడా మీ గురించి ఆలోచించడానికి భయపడతాడంటే అర్థం చేసుకోండి. అర్థమైందా? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమైంది? మార్కండేయ ఋషి గురించి చెప్పాం మనం మొన్న కథ. అంటే తనకి విధి రాత అల్పాయుష్య వచ్చాడు సృష్టికర్త. తన యొక్క పుణ్యపాపాలు కూడా అల్పాయుష్తో వచ్చింది ప్రారంధం. అయినప్పటికీ అంటే ప్రారంధాన్ని ఓడించే శక్తి పరమాత్మకు ఉంటుంది. ఉంటుందో లేదు చెప్పండి? ఈ ప్రారంధం కూడా పరమాత్మలో అంతర్భాగమే కదా. ఇప్పుడు రాజు మనవాడు, వడ్డించేవాడు మనవాడు అనుకోండి, మీరు ఆ చివరి కూర్చున్నా లేటుగా వచ్చినా మీకేం లోటు ఉండదు, వడ్డించేవాడు మీ వాడు అయినప్పుడు. ఆ విధంగా పరమాత్మ మనవాడైనాడు అనుకోండి, ఆయన నియమించిన యముడు మనకేం చేస్తాడు? ఇప్పుడు ప్రధానమంత్రి మనవాడైతే ప్రధానమంత్రి క్యాబినెట్లో ఉన్న మంత్రి మనకేమైనా చేయగలుగుతారా? ఏమీ చేయలేకపోదు, ఎందుకంటే ప్రధానమంత్రి మనవాడు కాబట్టి. సో ఈ విధంగా సకృదపి ఏన మురారి సమర్చ తస్య యమేన అది యముడు కూడా చర్చ నక్రియతే. యముడు కూడా మీ గురించి చింతన చెయ్యలేడు. సో ఈ విధంగా మీరు ఒకసారి గమనించండి. అంటే ఎందుకంటున్నానంటే మొదట ఒక్క శ్లోకం చదవడానికి భయం వేస్తుంది గీత. కానీ ఎప్పుడైతే మీరు దాన్ని అలాగా చదవడం ప్రాక్టీస్ చేస్తారో
మీరు రోజుకు ఒక అధ్యాయం చదివే స్థితికి వస్తారు. అంటే గీతార్థ శ్రవణాసక్త మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. అంటే గీతా మహాత్మ్యులు చెప్తారు, చాలా శ్లోకాలు చెప్పారు. సో ఆ విధంగా మీరు చూసుకుంటే గీతార్థ శ్రవణాసక్త మహాపాపముతో అపివా అంటే మీరు అనుకోవచ్చు, నేను ఎన్నో పాపాలు చేశాను, తప్పులు చేశాను, అపరాధాలు చేశాను, నాకు ఎక్కడ మోక్షం అంటారు మీరు. కుదరదు, అలాగ అనుకోవద్దు. ఎందుకు అంటే అపిశేషు దురాచార భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అన్నారు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భగవద్గీతలో భగవాన్ ఏమన్నారు అంటే పూర్తిగా మీరు ఎప్పుడు కూడా ఎంత తప్పులు చేసినా మీ జీవితంలో పూర్వం అంతకు ముందు ఇప్పుడు నుండి పూర్తిగా వదిలేయాలి. మళ్ళీ చేస్తాను అనకూడదు. ఇప్పుడు చేశాను స్వామిజీ, వదిలేశాను, మళ్ళీ తర్వాత చేస్తే ఏమవుతుందా? తర్వాత కాదు, మళ్ళీ ఎప్పుడు జీవితంలో కూడా వాటిని ముట్టను అనే విధంగా విడిచిపెట్టి ఒక్కసారి కనుక అర్థమవుందా? అంటే ఇక్కడ సకృతపి అన్నాను, ప్రతిరోజు అన్నా. అసకృత అంటారు. అసకృత అంటే ఒక్కసారి. అందుకే మనకి మహాత్ములు ఏమన్నారు, మినిమం ఒక్కసారి మరణ సమయంలోనైనా సరే పరమాత్మను మీరు చింతన చేస్తే మీకు ఆ పరమాత్మను రక్షిస్తాడు. ఎందుకు? ఆఖరిలో ఏ భావంతో మనము శరీరాన్ని విడిచిపెడతామో ఆ భావమే పొందుతాం మనం. యద్భావం తద్భవతి. కాబట్టి ఈ విధంగా ఎంత ఘోరాతి ఘోరాలు చేసిన వారైనా అవన్నీ విడిచిపెట్టి పరమాత్మను ఆశ్రయించిన వారు ఆ యొక్క రత్నాకర వాల్మీకి మహర్షిగా మారారు. అదేవిధంగా ఎంతోమంది మీరు చూసాం, భాగవతంలో కూడా చాలా స్టోరీలు ఉంటాయి. సో ఈ విధంగా మీరేమంటున్నారు అంటే వైకుంఠం సమవాప్నోతి. మీ అందరూ అనుకుంటారు నేను వైకుంఠం లోకం వెళ్తానా? వైకుంఠం లోకం కాదు. వైకుంఠ అంటే పరమాత్మకి పేరు వైకుంఠ. వైకుంఠం అనే లోకములు ఉండేవాడని అర్థం కాదు. కుంఠ అంటే పాపి, దుర్మార్గుడు అని. వికుంఠ అంటే సచ్చీలుడు, పవిత్రుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు వికుంఠ. వికుంఠకి ఇంకో పేరేంటి వైకుంఠ అని అర్థం. కాబట్టి వైకుంఠం ఎక్కడుంది? మీ హృదయం యొక్క స్పందనగా ఉన్నది. కాబట్టి విష్ణునా సహమోదతే. దానికి ఇంకో పేరు, పరమాత్మకి ఇంకో పేరేంటి? విష్ణు. ఎందుకు? సకల ప్రాణుల యందు ఆత్మరూపంగా వ్యాపించి ఉన్నది కాబట్టి, ఉనికి రూపంగా వ్యాపించి ఉంది కాబట్టి, ప్రతి ఇసుకరేణువైనా, ప్రతి రాయి అయినా, ప్రతి మట్టి అయినా, ప్రతి జడమైనా ఉనికి రూపంగా పరమాత్మ ఉన్నాడు. ప్రతి ప్రాణిలో చైతన్య రూపంగా పరమాత్మ ఉన్నాడు. ఎవరైతే ఆ యొక్క తుష్టి సంతోషంగా ఉంటారో ఆనంద రూపంగా కూడా పరమాత్మయే ఉన్నాడని చెప్తారు. అందుకే సచ్చిదానంద, సచ్చిదానంద, సత్తు చిత్తు ఆనంద రూపము పరమాత్మ. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, ఎప్పుడు కూడా మనకు లక్ష్మీదేవి కావాలి తప్ప విష్ణుమూర్తితో మనకు సంబంధం లేదు. కాబట్టి విష్ణుమూర్తి అంటే ఎవరు? లక్ష్మీదేవి యొక్క పత్నియే కదా, ధర్మపత్నియే కదా. కాబట్టి ఎవరైనా యజమాని పిలవకుండా వారి యొక్క పత్ని పిలిస్తే ఎవరైనా పంపిస్తారండి? కాబట్టి మనం ఏం చేయాలి? మీకు ఎవరికైనా సరే ధనం కావాలంటే ఈ రోజు నుండి పరమాత్మని, విష్ణుని మీరు ప్రార్థించండి. విష్ణు వచ్చారంటే విష్ణుతో పాటే లక్ష్మి వస్తుంది మీ ఇంట్లోకి. మనం ఏం చేస్తాము? విష్ణుతో మాకేం పని, మాకు లక్ష్మీదేవి గలగల గలగల బంగారు నాణ్యములు కురిపించాలనుకుంటాం. కానీ బంగారు నాణ్యాలు కురిపించాలంటే మీరు విష్ణువు గట్టి పట్టుకోవాలి కదా. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. భగవాన్ గీతలో ఏం చెప్పాడు? నా మాయ చాలా దుర్లభమైంది, కష్టమైంది, మీరు దాటలేరు. కానీ నన్ను బాగా చరణజొచ్చి ఆశ్రయించి నన్ను ప్రార్థిస్తే నా ద్వారా మీరు దాటిపోతారు అన్నాడు మాయని. సో అది మనం తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ యొక్క మాయని దాటగలుగుతాము. ఎలా దాటగలుగుతాము? భగవద్గీత అంటే కొంచెమైనా సరే రోజుకి ఒక్క శ్లోకమైన చదవాలి. గంగా జలము లవ కనికా పీత
ఆ గంగా జలం పవిత్రమైనటువంటి భావనతో హృదయ చింతనతో గంగని సేవిస్తే మీకు ఎలాగైతే పాపాలు పోతాయో, సకృదపి ఏన మురారి ప్రతిరోజు ఆ గోవిందుణ్ణి స్మరణ చేస్తే అప్పుడు మీకు అద్భుతమైనటువంటి పుణ్యము ద్వారా ఆ యొక్క ఈశ్వర కటాక్షం కృప వలన ఆశీర్వాదం వలన ఒక మంచి శ్రోత్రి బ్రహ్మనిష్ఠ గురువు మీకు తారసపడతాడు కాబట్టి, ఆ యొక్క జ్ఞానం మీకు తెలియజేస్తారు కాబట్టి అప్పుడు మృత్యు అనేది అది ఒక అనుభూతే, అది ఒక ఎక్స్పీరియన్సు, అది ఒక స్వప్నం లాంటిది, అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అంటే ఈ యొక్క శరీరం అనేది మీరు సాక్షిగా చూస్తారనమాట. ఎలాగైతే ఎండిపోయిన ఆకు రాలిపోతుందో చెట్టు ఏమైనా బాధపడుతుందా? బాగా పండిపోయిన పండు రాలిపోతుంది, చెట్టు ఏమైనా ఏడుస్తుందా? అదేవిధంగా బాగా పండిపోయిన దోస పండు ఎలాగైతే తొడిమ ఎలాగంటే ఊడిపోద్దో మీ శరీరాన్ని కూడా అలాగ మీరు చూస్తూనే వదలగలుగుతారు. దాన్నే ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అలా అవుతుందన్నమాట. అందుకే పరీక్షితుడు కూడా సుఖమహర్షి ద్వారా తన తత్వం తెలుసుకున్న తర్వాత అప్పుడే ఆయన ఆ బ్రహ్మతత్వంలో లీనమైపోయి శరీరం విడిచిపెట్టాడు. ఆ తర్వాత వచ్చి తక్షకుడు కాటు వేశాడు. దేనికి కాటు వేశాడు? డెడ్ బాడీకి. మనం కూడా ముందే సిద్ధపడాలి. అందువల్ల మన గురించి యముడు కూడా ఏమీ చేయలేడు. మీకు అర్థమైంది కదా? సో ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 21 అండి శ్లోకం. పునరపి జననం పునరపి మరణం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఇక సంసారే అంటే ఈ సంసారము చాలా దుర్భరమైనది. బహుదుస్తారే అంటే అంత ఈజీ కాదండి. ఎంత కష్టం అంటే చాలా కష్టం. ఎందుకు? సంసారానికి మీరు ఇక్కడ ఆరంభం అనేది తెలియదు. ఎలాంటిదంటే మీ యొక్క రింగు, మీ గాజు ఉంది కదా, రింగ్ గాజు తీసుకోండి. అది ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ ఏముంటుంది? మీరు ఎక్కడ ఆరంభమైంది ఎక్కడ ఎండింగ్ ఉండదు. ఈ సంసారం కూడా అనాది కాలంగా అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ దానికి అంతం ఉంది. ఎలా? మీకు డౌట్ వస్తుంది, స్వామీజీ అంతం ఉందని తెలియకపోతే ఎలా పోతుంది? ఎందుకంటే ఒక గుహ ఉంది హిమాలయాల్లో. చాలా దగ్గర గుహలు ఉంటాయి. ఆ గుహలో ఎంతో కాలం నుండి చీకటితో ఉన్నదనమాట. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఉంటారు కదా, దెయ్యాలు భూతాలు ఉన్నాయని భయపడుతున్నారన్నమాట. అలాగా ఆ రూట్ అంటే ఆ దారిలో ఒక మహాత్మ వెళ్తున్నారు. మహాత్మ వెళ్తుంటే, మహాత్మ అటువైపు వెళ్ళొద్దు, చాలా భయంకరము, షాకిని డాకిని లంకిని కంకిని అలాంటి భూతాలు ఉన్నాయి అన్నారు. నాతో భూతాలు అంటే ఏమున్నదండి? భూతాలకి నాదుడు ఎవడు? భూతనాథుడు.
భూతనాథుని నేను ఆరాధిస్తాను కదా, నాకు భూతాలతో ఏం భయం అని ఆయన వెళ్తాడనమాట. వెళ్తే ఆయన వెంటనే చూసేసరికి ఆ గుహ కటిక చీకటితో ఉన్నదనమాట. ఆ చీకట్లో అలా కదులుతున్నాయి కొన్ని. వెంటనే బ్రహ్మచారికి పిలిచి నేనున్నాను రా భయం లేదని తీసుకొచ్చి వెంటనే ఒక మ్యాచ్ బాక్స్ అగ్గి పెట్టి తీసి ఇలాగ అగ్గిపుల్ల తీశారు. వెలిగింది. ఒక క్యాండిల్ వెలిగించారు. ఎప్పుడైతే క్యాండిల్ వెలిగించారో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందట ఆ గుహ అక్కడ హిమాలయాల్లో. వందల సంవత్సరాల నుంచి వస్తున్న గుహ ఆ గాఢ అంధకారం చీకటి ఒక్క వెలుగుతో ఏమైందండి? మాయమైంది. ఆ వెలుగులో వేలాడుతున్న పట్లు వేలాడుతున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచి పట్లు కట్టి అలా వేలాడుతున్నాయి అనమాట. కాబట్టి ఎంతకాలం నుండి ఉన్నదో తెలియనటువంటి చీకటి ఒక్కసారి వెలుగు వస్తే ఎలాగైతే పోయిందో, ఎప్పటి నుండో ఉన్నదో ఈ సంసారం ఒక్కసారి మీ స్వరూప జ్ఞానం వస్తే పోతుంది. అందువలన ఈ సంసారము చాలా దుర్భరమైనది. కృపయా పారే పాహి మురారే, హే మురారి, అపారమైనటువంటి అనంతమైన కృపాసాగరుడా పరమాత్మ మమ్ము రక్షింపుము. పాహి అంటే రక్షించుము, రక్షించము. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? పునరపి జననం పునరపి మరణం అంటే, పునరపి జననం అంటే పునరపి అంటే మళ్ళా, జననం పుట్టడం, పునరపి అంటే మళ్ళా, మరణం మరణించడం. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ ఎలాంటివంటే సముద్ర తీరములో ఇసుకతో మనం కట్టినటువంటి బిల్డింగ్లు లాంటివి అనమాట. అవేమవుతాయి? కడుతుంటాం, మళ్ళీ అలలు వస్తాయి. అలలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? కెరటాలు వస్తాయి, ఏమవుతుంది? కొట్టిపోతుంది. మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ కడుతుంటాం. ఇది కూడా ఈ శరీరం పొందడము, మళ్ళీ కలిసిపోవడం ఆ సాగరం సముద్రంలో పరమాత్మ సాగరంలో, మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ కలిసిపోతాయి అలాగా. సో ఈ విధంగా ఏమంటున్నారు? పునరపి జనని జఠరే శయనం అంటే మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం. ఏంటి? దీని అంతటిని సంసారం. అందుకే మనం ఏమంటాము? మన జీవితంలో ముఖ్యంగా 3 రకాల దుఃఖాలు మనకి ఉంటాయి. ఏంటి? 3 రకాల క్లేశాలు, కష్టాలు. ఒకటి, ఈ జీవితం అంతా కూడా దుఃఖముతో కూడి ఉన్నది. మీరు అనండి, దుఃఖం ఎక్కడున్నది స్వామీజీ అంటే, ప్రతి సుఖం వెనక కూడా దుఃఖం ఉంటుంది. ప్రతి సుఖం వెనక దుఃఖం ఉంటుంది. సపోజ్ మీకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఉద్యోగం చేస్తున్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్న, సుఖంగా ఉన్నారు. కానీ ఒక్కసారి మీకు ప్రమోషన్ వచ్చింది అన్నారు అనుకోండి, మీకు ఎంత ఆనందం అండి! అబ్బా నాకు ప్రమోషన్ వచ్చిందని స్వీట్లు పంచుతుంటారు. కానీ అదే సమయంలో మీకంటే చిన్నవాడు ఎవడైనా సరే వారు కూడా స్వీట్లు పంచారనుకోండి, మీరేమనుకుంటారు? నాకు ప్రమోషన్ వచ్చింది, నువ్వేందుకు పంచుతున్నావు అన్నారనుకోండి, మీరు హేళనగా చూస్తారు. కానీ ఆ నీకంటే కింద ఉన్నోడికే నీకంటే పెద్ద ప్రమోషన్ వచ్చేసింది అనుకోండి, మీ ప్రమోషన్తో మీకు సంతోషం ఉంటుందా? సుఖం ఉంటుందా? దుఃఖంగా మారిపోతుంది. అంటే మన సుఖము కూడా దుఃఖంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకు? పక్క వాళ్ళతో మనము కంపేర్ చేసుకుంటాం కాబట్టి. ఈ విధంగా దీనికి ఎప్పుడు కూడా హద్దు లేదు. ప్రతిదీ కూడా దుఃఖ మిశ్రమంతో కూడి ఉన్నది మన జీవితం అంతా. సో ఈ విధంగా పుట్టినప్పుడు కూడా దుఃఖమే, ముసలితనం అప్పుడు దుఃఖమే, రోగాలు వచ్చినప్పుడు దుఃఖమే. జీవితం అంతా దుఃఖమయం జగత్తు. సంసార దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః, సంసార సాగరం దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు. అందువలన తర్వాత రెండోది ఏంటంటే అతృప్తికరత్వం. మీకు చూడండి, మీకు ఎంత ఉన్నా దాంతో మీకు తృప్తి పడరు. సపోజ్ మీకు మామూలు రోజు డైలీ జాబ్ చేసుకుంటున్నారు, లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నారు, వచ్చిన సంపద వస్తుంది. ఒకసారి మీకు ఒక కళలో వచ్చింది, ఒక కళ వచ్చింది. కళలో పరమాత్మ ఏమన్నాడంటే, పలాయన మీ ప్రాంతంలో పలాయన దిక్కులో ఇలా తవ్వు, అక్కడ మీకు కొంత ధనము దొరుకుతుంది. అలాగే స్వప్నం గుర్తుంది, అలాగే అక్కడ పూజ చేసావు, అక్కడ తవ్వారు, అక్కడ కొన్ని నాణ్యాలు దొరికాయి. అంటే ఏంటి? దగ్గర ఒక 90 నాణ్యాలు దొరికాయి. 90 నాణ్యాలతో
మీరు ఆనందంగా జీవించవచ్చు కదా. అబ్బా, మరొక 10 బంగారు నాణేలు దొరికితే 100 నాణేలు అయిపోను, 100 నాణేలు అయిపోను అని ఇన్నాళ్ళు ఉన్నదానితో సంతోషంగా జీవించే మీరు ఈ 100 నాణేలు చేయాలనే ఒక టెన్షన్తో, యాంగ్జైటీతో ఇక నిరంతరం దాని మీదే ధ్యాస. 100 నాణేలు ఎప్పుడు అవుతాయి, 100 నాణేలు ఎప్పుడు అవుతాయి, 100 నాణేలు ఎప్పుడు అవుతాయి, ఈ టెన్షన్తోనే ఉంటున్నారు తప్ప మీ ఆనందమైన జీవితాన్ని కోల్పోయారు. అంటే మీ తృప్తి సంతృష్టిని కోల్పోయారు. అదేవిధంగా మనం ఈ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అతృప్తికరమే. మరి తృప్తి ఎక్కడున్నది స్వామీజీ? సంపూర్ణ తృప్తి మీ ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపమే పరమాత్మ కాబట్టి, పరమాత్ముడు ఒక్కడే సంపూర్ణుడు కాబట్టి, ఆత్మ తప్ప, మీ స్వరూపం తప్ప సంతృప్తి సంపూర్ణమయ్యేది ఇంక రెండోది లేదు. సో ఈ విధంగా మూడోది ఏంటంటే బంధకత్వము. బంధకత్వం అంటే ఏంటంటే మనం సాధారణంగా ఏం చేస్తాము? వస్తువులు కానీ మనుషులు కానీ వాళ్ళ మీదే గట్టి పట్టుకుంటాం. అంటే ఆ వస్తువు లేకపోతే నా జీవితం వ్యర్థం, ఆ మనిషి లేకపోతే నా జీవితం వ్యర్థం, ఈ కోరిక తీరకపోతే నా జీవితం వ్యర్థం, నా ఆలోచనలు పట్టించకపోతే ఇక నేను వేస్టు. ఇలాగ రకాల అటాచ్మెంట్స్ అనమాట. ఈ ఆసక్తి పెరిగిపోద్ది అనమాట. దీనివల్ల మనం ఏమవుతాము? మనం తెలియకుండానే బందీలం అవుతాము. మనం తెలియకుండా ఒకరి చేతిలో మనము తోలుబొమ్మ, ఆట బొమ్మలాగా మారిపోతాము. వాళ్ళని ఆడించినట్టు మనం పడాలి. మనం తెలియకుండానే మన జుట్టుని ఎదుటివారి చేతిలో పెడతాము. వారు మెల్లగా లాగండి అంటే వింటారా? వినరు. ఎందుకు? మీరు ముందే వారి చేతిలో జుట్టు పెట్టారు కాబట్టి ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా ఈ భ్రమలో బ్రతికేస్తుంటారు. ఏ భ్రమ అంటే పుట్టాను కానీ నాకు మరణం లేదని భ్రమ. ఎందుకు? మన కళ్ళ ముందు ప్రతిరోజు ఏం జరుగుతుంటాయి? పుట్టినవాడికి తీసుకెళ్ళిపోతుంటారు. ఎక్కడికి? వైకుంఠ ద్వారంకి. వ్యాన్ వస్తుంది, నలుగురు మోస్తారు, తీసుకెళ్తారు. కానీ ఏమవుతుంది? మనం ఏడ్చి మనం వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి వాళ్ళకి కొంత సానుభూతి ప్రకటిస్తాం. కానీ మనమేమనుకుంటాం? నాకైతే అలాంటి మరణం లేదు అనే భ్రమలో ఉంటాం. దీన్నే ధర్మరాజు సమాధానం చెప్పాడు ఎక్స్ప్రెషన్లో ఏమంటారంటే, ఈ జగత్తులో అత్యంత ఆశ్చర్యమైనది ఏమిటి యుధిష్ఠిరా అంటే, ప్రభు ప్రతిరోజు పుడుతుంటారు, చనిపోతుంటారు, చనిపోయిన వాళ్ళని చూస్తుంటాం, మనమే వెళ్ళి వాళ్ళని ఓదారుస్తూ ఉంటాం. కానీ నేను కూడా ఒకరోజు చనిపోతాననే భావన ఎవరికి కలగదు. ఆ భ్రమ, ఆ మాయ ఉన్నది చూడండి, అది చాలా ఆశ్చర్యకరమైనది అని చెప్పారు. అందుకే మనం ఏం చేయాలి? లౌకిక విషయాల్లో మనం పూర్తిగా మునిగిపోకూడదు. మనం లౌకిక విషయాల్లో ఉంటాం, లౌకిక జీవితంలో ఉంటాం, సంసారంలో ఉంటాం. కానీ వాటికి మనం బంధించుకోకూడదు, వాటికి తగులుకోకూడదు, పెవికోలు పెవికి పెట్టినట్టు పెట్టుకోకూడదు. ఏ సమయంలోనైనా వదిలిపెట్టగలగాలి. మీకు మొన్న చెప్పాను, ఒక రాజు ఒక యోగికి తన బంగ్లాకు పిలిపించి అనేక భోగాలు ఇచ్చాడు. రాజుకు డౌట్ వచ్చింది, ఈ యోగి ఏంటి బాబు అన్ని భోగాలు అనుభవిస్తున్నాడని. అయితే తర్వాత రాజు అడిగాడు, రాజా ఉన్నప్పుడు కూడా ఓకే, లేనప్పుడు కూడా ఓకే అన్నట్టు ఉండాలి. నేను ఇప్పుడే వదిలి వెళ్ళిపోతున్న అరణ్యానికి, నువ్వు రాగలుగుతావా అంటే నాకు కుదరదు అన్నాడు. మరి అదే నీకు నాకు తేడా అన్నాడు అనమాట. సో ఆ విధంగా ఏమవుతుందంటే గృహస్థులు సంసారంలో చిక్కుకొని ఈ యొక్క లౌకికమైన కోరికలతో మునిగిపోతారన్నమాట. అందువలన మీ జీవితంలో ఏ రోజైతే దైవ చింతన లేదో ఆ రోజు ఇక మీ జీవితం వ్యర్థం. అందుకే దంతములు పడకముందే, జుట్టు తెల్లగా కాకముందే, చెవులు వినికిడి శక్తి తగ్గకముందే, అర్థమవుతుందా? కంటి చూపు పూర్తిగా పోకముందే ఆ ఈశ్వరుని భజించాలి. అందుకే ప్రహ్లాదుడు ఎంత బాగా చెప్పాడు, ఈ కాయము ఆ యొక్క గోవిందుని కోసం ఉపయోగపడినది, ఇది శరీరం కాదంట, ఇది గాలితో నింపినటువంటి ఒక తిత్తు. అంటే దీన్ని గాలి బుడగలతో ఉంటాయి కదా తోలు బొమ్మలు అంటారు. ఆ తోలు బొమ్మలు గాలి నింపితే మనుషుల్లాగా ఆడుతుంటాయి. తోలు బొమ్మలతో సమానం అంట ఈ శరీరము. ఆ ఈశ్వరునికి ఉపయోగం కాకపోతే, అదేవిధంగా ఈ మాటలు నోరు ద్వారా ఆ ఈశ్వరునికి స్తుతి చేయకపోతే ఇది నోరు కాదు,
ధ్వని చేసే ఒక డక్క లాంటిది అని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క నేత్రములు ఆ యొక్క ఈశ్వరుని దర్శించడానికి తపన చెందకపోతే ఇవి నేత్రములు కావంట, మన గోడకు ఉన్నటువంటి రంధ్రాలతో సమానమంట. ఈ చేతులున్నాయి, మనసారా ఆ ఈశ్వరుని పూజించకపోతే, అభిషేకం చేయడానికి పనికి రాకపోతే ఇవి చెయ్యలే కావంట, ఇవి చెక్కతో చేసిన గరిటెలతో సమానమంట. అందువలన ఎంత పండితుడైనా, ఎంత సాధువైనా, సన్యాసి అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్థైనా ఆ గోవిందుని ఈశ్వరుని తత్వం తెలుసుకోకపోతే, ఆ జీవుడి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోకపోతే, ఆత్మస్వరూప తత్వం తెలుసుకోకపోతే, ఈ సంసార బంధం నుంచి బయటపడకుండా ఈ యొక్క మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకునడము, వాడి చదువులు శాస్త్రాలు దేనికి పనికిరాని కొరగాని కొయ్యిగా మారిపోతాయి, వ్యర్థము, 2 కాళ్ళతో తిరుగుతున్నటువంటి పశువుతో సమానము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనము చాలా ముఖ్యమైనటువంటి విషయము మనకి చెప్తున్నారు ఆది శంకరాచార్య. ఎందుకంటే మీకు ఒక విషయం చూడండి, ఈ మధ్య ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ చదివిస్తున్నారు. ఎంత పేదవాళ్ళైనా సరే పిల్లలకి అప్పు చేసి కష్టపడి నానా తంటాలు పడి తల్లిదండ్రులు పిల్లలకి చదివిస్తున్నారు. వాళ్ళు డిగ్రీలు బీటెక్లు అన్నీ ఇంజనీరింగ్లు ఎంబీబీ చేస్తున్నారు. కానీ ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు. అందరూ బికారులుగా తిరుగుతున్నారు. దేనికి ఉపయోగపడడం లేదు. మన చదువు దేనికి పనికిరాదు. ఈ మధ్యకాలంలో ఈ విషయం మీద చాలామంది చెప్తున్నారు. ఏమని? మన చదువులు ఎక్కువగా చదివించడం వ్యర్థం. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత పిల్లలకు చదువును ఆపించేయండి. ఎందుకంటే పూర్వం రోజుల్లో వొకేషనల్ కోర్సులు ఉండేవి, వృత్తిపరమైన కోర్సులు ఉండేవి. తల్లిదండ్రులతో పాటు నేర్చుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండేవారు కాదు. ఎవరికి వారు సంపాదించుకునేవాళ్ళు, ఎవరు వారి యొక్క పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పనులు చేయట్లేదు. అందరికీ మేనేజర్ పోస్టులు కావాలి, అందరికీ ఐఏఎస్ కలెక్టర్ పోస్టులు కావాలి, అందరూ కూడా రాజకీయంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయిపోవాలి. మిగతా వాళ్ళు ఎన్ని ఉంటాయి ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, ఎంతమంది ఐఏఎస్లు అయిపోతారు, ఎంతమంది డాక్టర్లు ఉంటారు? వాళ్ళే ఉంటే మిగతా సమాజం నడుస్తుందా? కాబట్టి మనకేమంటున్నారంటే నూటికి ఈ డిగ్రీలు చేసిన వాళ్ళకి 100గురిలో 3గురికి జాబ్ రావడము స్టార్టింగ్లో కష్టమైపోతుందంట. వాస్తవానికి డిగ్రీలు చదువుకున్న వారికి 40% మందికి పూర్తి ఉద్యోగాలు లేవు అసలు ఎక్కడ. అలా కాకుండా ఏమి చదువు లేకుండా కలకత్తా, బొంబాయి, చెన్నై, మద్రాసు, బెంగళూరు, కొన్ని సిటీల్లో ఏమీ చదువు లేకుండా ఒక సిమెంట్ పని లేబర్ చేసుకున్న వాళ్ళు కూడా బ్రహ్మాండం సంపాదించుకొని హ్యాపీ బ్రతుకుతున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని చదివిస్తున్న పిల్లలు ఈరోజు దేనికి కొరగాని కొయ్యలుగా తయారవుతున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది కేవలం బట్టి కొట్టి కంటెస్ట్ పెట్టి మెషిన్లా తయారవుతున్న పిల్లలు. అందుకే పెద్ద పెద్ద స్కూళ్ళు కూడా, టెక్నో స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళని బట్టి పెట్టి రుద్దుతున్నారు. అది అసలు చదువే కాదు. చదువు ఎప్పుడు కూడా మానసిక వికాసం కలిగించాలి, బుద్ధి వికాసం కలిగించాలి. ఎటువంటి సమయంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా మంచిగా ఆలోచించి సమయస్ఫూర్తితో ఎవరైతే జీవిస్తారో అటువంటి చదువు మనకు కావాలి, అటువంటి విద్య కావాలి. అంటే మనిషి ఏ విధంగా ఆలోచించాలి, ఆలోచన విధానాన్ని నేర్పించాలి, వారి ధైర్యాన్ని నేర్పించాలి, వాళ్ళ భయాన్ని తీసేయాలి, వాళ్ళ కోరికలు తీసేయాలి, వారి యొక్క సామర్థ్యం, శక్తి, శౌర్యము పూర్తిగా ఎంతవరకు అయితే వాళ్ళు ఎదుగుతారో అంతవరకు ఉన్నత స్థితికి వెళ్ళేందుకు వాళ్ళకి అవకాశం కల్పించాలి, వాళ్ళకి స్వేచ్ఛని కల్పించాలి. వాళ్ళు భయం రుద్దకూడదు, పిరిగితనం రుద్దకూడదు, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇలాంటి ఒక ఆలోచన విధానాన్ని కొత్త ఆలోచనలతో, కొత్త రూపకల్పనలతో, కొత్త ప్రణాళికలతో, కొత్త ఆవిష్కరణలు చేసే ఆ విద్యార్థులను తయారు చేయాలి. ఆ విధంగానే ఋషులు, యోగుల ద్వారా ఎంతోమంది గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉండేవారు. ఇప్పుడు ఎలాగైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, ఋషులు, యోగుల ద్వారా అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరిగేవి. కాబట్టి ఆ విధంగా మన భగవద్గీత మీకు ఏ విధంగా ఆలోచించాలో తెలియజేస్తుంది. ఎవరో చెప్పిందే అలాగ విని ఏదో రామచిలకలాగా, ప్యారెట్ లాగా అలాగ చెప్పడం రికార్డులాగా, టేప్ రికార్డు లాగా. కాబట్టి
ఎటువంటి పరిస్థితులను సరే ఎలాగ గట్టెక్కాలి, ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది భగవద్గీత చెప్తుంది. కాబట్టి మనం ఎంత సంపాదించడం అనేది మన జీవితానికి అది ముఖ్యం కాదు. మనం ఎవరం అనేది జీవితం ముఖ్యము. ఎందుకంటే మనం ఎవరో తెలియకుండా మనం ఎంత సంపాదించిన ఏమి లాభం? మీరు ఎంత సంపాదించినా క్షణంలో పోతుంది కదా. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ఆ యొక్క మీరు కూడబెట్టుకున్న ధనమంతా కూడా ఒక క్షణంలో మాయమైపోవచ్చు కదా. కాబట్టి ఈ విధంగా మీరు గుర్తించండి. ఎప్పుడైతే జన్మరాహిత్యమునకు కారణమైనటువంటి జన్మరాహిత్యం చూడండి, మనము ఒక జైంట్ వీల్ అంటారు, అంత రంగులు రాటం. మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళండి, ఎగ్జిబిషన్కి వెళ్తే ఓ పెద్ద రంగులు రాటం తిరుగుతుంటుంది. మనం టికెట్ తీసుకుని కూర్చుంటాం. టికెట్ తీసుకుని కూర్చుంటే వాడు ఆన్ చేస్తాడు. ఆన్ చేసి సిగరెట్ కాల్చుకొని బయటికి వెళ్ళాడు అనుకోండి, మనం ఆయన వైపు చూస్తాం, అరే ఆన్ చేసాడు వెళ్ళిపోయాడు. కొంతమందికి కళ్ళు తిరుగుతుంటాయి, భయం ఒకటి, ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఆపుతాడో, మనం ఎంతవరకు తిరగాలి, మనం ఏమవుతాము, కళ్ళు తిరుగుతున్నాయి, భయం వేస్త. ఇది అనమాట సంసార చక్రం అంటే. ఒకసారి అందులో పడ్డామా విస్మరణ కలిగి, అందుకే భగవంతుని గట్టి పట్టుకోండి, బయటపడతారు. మీరు నదిలో స్నానం చేయని దిగారు, మీకు ఈత రాదు, ఏమవుతుంది, మునిగిపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఈత వచ్చే అంటే కదలనిది మనం రక్షించేది దాన్ని పట్టుకోవాలి. అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, హరిద్వార్లో గంగా నదిలో దిగుతారు స్నానం కోసం. చాలా వేగంగా వెళ్తుంది గంగా. అక్కడ మీరు వెళ్ళారా కొట్టుకుపోతారు గంగా నదిలో. అప్పుడు మీరు పొరపాటున అక్కడ మెట్టు పట్టుకోరు అనుకోండి, అది జారిపోతుంది, స్లిప్పరీ జారిపోతుంది. అక్కడ రాయి పట్టుకొని రాయి కూడా జారిపోతుంది. ఇసుక పట్టుకోండి, ఇసుక కూడా నీరుతో వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలి? అక్కడ బలమైనటువంటి చైన్లు గొలుసులు కట్టారు, ఆ గొలుసు పట్టుకొని మీరు దిగితే మీకే భయం ఉండదు. అదేవిధంగా ఆ పరమాత్మ గోవిందుని పట్టుకొని మీరు సంసారంలో దిగితే సంసారం మీకు భయం లేదు, సంసారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అంటే ఆ ఈశ్వరుని భజన కీర్తనలు చేసుకుంటూ మీరు ఈ యొక్క వ్యవహారం చేస్తుంటే, దేవుణ్ణి స్మరించుకుంటూ వంట వండితే, దేవుణ్ణి స్మరించుకుంటూ ఏ పని అని చేస్తే మీకు కష్టం అనిపించదు. సో ఈ విధంగా ఎలాగైతే గొలుసులు పట్టుకొని స్నానం చేస్తే భయం లేదో, ఆ గోవిందుని పట్టుకొని సంసార సాగరంలో మీరు స్నానం చెయ్యాలి. ఈ విధంగా అద్భుతమైనటువంటి బోధ ఈ భ్రాంతి మోహము నుండి మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్ళే ఒక గొప్ప మార్గం ఏదైతే ఉందంటే అదే మోహముద్గరహ, దాని పేరే భజ గోవిందం. సరే, ఇప్పుడు ఆఖరిగా మరొక శ్లోకం చూసి రేపు మిగతాది మాట్లాడదాం. రత్యాచర్పట విరచిత కంతః చర్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంతః. యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవ దేవా. రత్యాచర్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంతః. రత్యాచర్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంతః. యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవ దేవా. యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవ దేవ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం
గోవిందం భజ మూఢమతే. అద్భుతం. రేపు మళ్ళీ అందరూ కూడా ఎవరైతే మీ మిత్రులు బంధువులు అందరికీ తెలియజేయండి. గూగుల్ మీట్ లింక్ పెడతారు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆడియో వీడియో మ్యూట్లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.